స్త్రీలకు సౌభాగ్యాన్ని మరియు కోరిన వరాల జల్లు కురిపించే శ్రీ వరమహాలక్ష్మీ వ్రత కథ. ఈ కథ చదివిన వారికి మరియు విన్నవారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీ వరలక్ష్మీ వ్రతం కథ. నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతము ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథా, స్త్రీలు సర్వసౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒకదానిని తెలియజేయవలసిందని అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీ వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మీ వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి, వ్రత విధానముగూడా తెలియజేయండి అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మగధదేశంలో కుండిన అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. ఒకనాటి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను. నీయందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపుము. శ్రావణ మాసము పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమయింది. చారుమతి తన స్వప్నము నందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి, ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణువక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్యదర్శన భాగ్యం నాకు కలిగింది. శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకునవలసినదిగా వారు తెలియజేశారు. చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకుని శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకుని శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎదురుచూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానసంధ్యలు ముగించుకుని నూతన వస్త్రములు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశములో మండపము ఏర్పాటు చేసి, ఆ మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి, ఆ కలశంలో పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి చెట్ల ఈగుళ్ళు మొదలగు పంచపల్లవాలతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు. 9 పోగుల తోరంను కుడిచేతికి కట్టుకుని తాము తయారుచేసిన పంచభక్ష్య పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణా నమస్కారములు చేశారు.
మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు ఘల్లు ఘల్లు మను శబ్దముతో కాళ్లకు గజ్జెల ఆభరణములు ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడిన ధగధగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి. మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీ మూర్తులయ్యరు. చారుమతి చేసిన వరలక్ష్మీ వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన, కనక, వస్తు, వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహముల నుండి బంగారంతో తయారుచేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. వ్రతం పూర్తి అయిన తరువాత తమచే శాస్త్రప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్యభోజ్యములను బంధువర్గమందరకు ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతీ భాగ్యమే భాగ్యం కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుచూ ఎవరి ఇండ్లకు వారు సాగిపోయిరి. చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు. వరలక్ష్మీ వ్రత కథ సమాప్తం.